ఈరోజు మా డింపు దగ్గరికి వెళ్ళాలి. వాడైతే హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. ఈ రోజుకి 1 మంత్ అవుతుంది వాడిని జాయిన్ చేసి. డింపు దగ్గరికైతే వారానికి ఒకసారి వెళ్తున్నాము. వెళ్తున్న ప్రతిసారి వాడికి ఇష్టమైన చికెన్ కర్రీ అయితే వండుకెళ్తున్నాను. అందుకే ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అయితే సిద్ధం చేసుకుంటున్నాను. నేనైతే మా పెద్దోడి కోసం చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ రెండూ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. త్వరగా వండేసి హాస్టల్‌కైతే వెళ్ళాలి. 10 కల్లా రావాలి మమ్మీ అని ఆర్డర్ అయితే వేశాడు మా వాడు. అందుకే ఈ హడావుడి. మరి మా కోసమైతే మా వారు మటన్ తెచ్చారు. అదైతే ఒక పక్క ఉడికిపోతుంది. మరి ఇక్కడైతే నేనైతే అల్లం అంతా కట్ చేసుకున్నాను. అల్లం కట్ చేసుకొని నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ పట్టుకోవడం కూడా అయిపోయింది. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు తరుక్కుంటున్నాను. ఈ ఉల్లిపాయలు కోసేసుకొని కర్రీ అయితే వండేసేయాలి. మా వారైతే చికెన్ తేడానికి వెళ్ళారు. ఆయన చికెన్ తీసుకొచ్చేసరికి ఇవన్నీ నేను రెడీ చేసి పెడతాను. రాగానే వంట అయితే స్టార్ట్ చేస్తాను. మీరు మరి ఈరోజు ఇది ఏ కర్రీ వండుకున్నారు? సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే నాకు మటన్ కూడా ఉడికిపోయింది. 4 విజిల్స్ అయితే వచ్చేసినాయి. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.